అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణకు ఈరోజు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని గురించి మనతో మాట్లాడడానికి ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, కొన్నేళ్ల పోరాటం, ఈరోజు సుదీర్ఘమైన పోరాటం తర్వాత ఈరోజు ఫలితం వచ్చింది. ఏ విధంగా చూస్తున్నారు? ఈరోజు మాదిగ జాతికి ఒక పండుగ రోజు, ఒక చారిత్రాత్మకమైన రోజుగా దీన్ని అభివర్ణిస్తాం. ముందుగా మాదిగ జాతి ప్రజల యొక్క సుదీర్ఘకాల ఆకాంక్షను నెరవేర్చే తీర్పిచ్చినటువంటి జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనానికి యావత్ మాదిగ జాతి పక్షాన మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జరిపినటువంటి విచారణలో మాదిగ ప్రజల యొక్క ఆవేదనను, మాదిగ ప్రజల యొక్క గొంతును వినిపించి సుప్రీంకోర్టులో మాదిగలకు అండగా నిలబడ్డటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మాదిగ జాతి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఈ 30 సంవత్సరాల ఈ ఉద్యమ ప్రయాణం ఈరోజు పరిష్కారం జరిగేంత వరకు ఈ ఉద్యమానికి మాదిగ ప్రజలకు తోడుగా ఉన్నటువంటి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు, ప్రజాస్వామికవాదులందరూ కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ తీర్పు మాదిగ జాతికి ఎనలేని ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది. వాళ్ళ మాదిగ ప్రజల హృదయాలు ఆనందంతో, ఉత్సాహంతో కేరింతలు కొడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతున్నది. ఇట్లాంటి తీర్పు వచ్చిన రోజు ఇదే నిజంగా మాదిగ జాతికి పండుగ రోజుగా మేము చూస్తున్నాం. మేడం, ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. వెంటనే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కూడా చెప్పారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ దేశంలో వర్గీకరణ అమల్లో తీసుకొచ్చే తొలి రాష్ట్రం తెలంగాణ అవుతుందని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన మాటలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన మాటల్లో ఇమీడియట్గా తక్షణం జీవో విడుదల చేసి వర్గీకరణ అమల్లో తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ పట్ల నిబద్ధత చూపెట్టే విషయంలో చాలా సందర్భాల్లో మాట్లాడాడు, కానీ దాన్ని ఆచరణలో నిరూపించుకునే ప్రయత్నం మాత్రం విఫలం కావడం జరిగింది. ఇప్పుడు వర్గీకరణపై తీర్పు వచ్చిన నేపథ్యంలో దేశంలో మొట్టమొదటిసారి స్పందించిన తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆయన దేశంలో తొలి రాష్ట్రం కూడా తెలంగాణ ఉంటుందని చెప్పేసి మాట్లాడింది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇక ఏమాత్రం జాప్యం చేయకుండా వర్గీకరణను ఇమీడియట్గా అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు విద్యారంగం సంబంధించినటువంటి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఉద్యోగ నియామకాలు కూడా ప్రభుత్వం చేపట్టడానికి ముందుకు వచ్చింది కాబట్టి విద్యా ఉద్యోగాల్లో మాదిగా నిరుద్యోగులకు, విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇమీడియట్గా వర్గీకరణను అమల్లో తీసుకురావాల్సిన బాధ్యతను రేవంత్ రెడ్డి గారి మీద ఉందని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. విద్యారంగానికి సంబంధించి ఇప్పటికీ వివిధ కోర్సుకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియలు మొదటి దశ మాత్రమే పూర్తి కావడం జరిగింది. ఇంకా రెండవ దశ, మూడవ దశ స్పాట్ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ 3 దశల్లో మాదిగ విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వర్గీకరణ జీవో తీసుకురావాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టి ఆయన మాటల్లో వాటిని ఆచరణలో తీసుకొచ్చి ఇమీడియట్గా వర్గీకరణ అమల్లో తీసుకొస్తేనే రేవంత్ రెడ్డి గారి పట్ల మాదిగ జాతి గౌరవం ఉంటుందని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. అంటే ఇలాంటి తీర్పు రావడానికి ఒక్కరి వల్ల కాదు, కానీ మందకృష్ణ మాదిగ ముందుండి ఇలాంటి నాయకులు ఎంతోమంది తయారు చేశారు. ఈరోజు ఫలితం దక్కిందనుకోవచ్చా? 100% వేతనం. ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా మాదిగ జాతికి ఈ విజయం దక్కడానికి ఏకైక కారకుడు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు. వాస్తవంగా నాయకుడు లేని ఉద్యమాలు, నాయకుడు లేని ప్రజా సమూహాలు చెదిరిపోతాయి, కాలగర్భంలో కలిసిపోతాయి. 30 ఏళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కంటికి రెప్పలా మందకృష్ణ మాదిగ గారు కాపాడుకున్నారు. ఈ వర్గీకరణ ఎంఆర్పిఎస్ అనే ఒక దీపం ఆరిపోకుండా తన శక్తిని, తన రక్తాన్ని ఇంధనంగా పోసి ఉద్యమాన్ని వెలిగించుకుంటూ వచ్చిండు. కాబట్టి ఇవాళ వర్గీకరణ విజయం అనేది గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారికి చెందుతుంది. ఆయన 30 ఏళ్ళుగా ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో నిందలు ఎదుర్కొన్నాడు. ఆయన మీద దుష్ప్రచారం జరిగింది, అమ్ముడు పోయాడని ప్రచారం చేశారు, లొంగిపోయాడని ప్రచారం చేశారు, ఏజెంట్ అని ప్రచారం చేశారు. రకరకాల ప్రచారాలు చేసినా వాటన్నిటినీ దృఢ సంకల్పంతో తట్టుకొని ఈ జాతి ఆకాంక్ష నెరవేర్చాలని ఒక సంకల్ప బలంతో 30 ఏళ్ళుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉద్యమాలు నడుపుకుంటూ వచ్చాడు. దీంతోపాటు అనేక రాజకీయ పార్టీలు, ఆనాడు తెలుగుదేశం మొదలుకుంటే తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ, బీఆర్ఎస్, చాలా రాజకీయ పార్టీలు ఎన్నో రాజకీయ పదవులు, అవకాశాలు ఇచ్చినా కూడా వాటన్నిటిని విరవకుండా నా జాతి ప్రయోజనాల ముఖ్యమైన ఉద్దేశంతో పదవులను పక్కన పెట్టి, పదవులను తిరస్కరించి జాతి తరపున స్వతంత్రంగా నిలబడడం వల్లే ఈ ఉద్యమం ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ లక్ష్యాన్ని చేరగలిగింది. ఈ లక్ష్యాన్ని చేరడానికి ప్రధాన కారణం మందకృష్ణ మాదిగ గారు. ఒక అద్భుతమైన, సమర్థవంతమైన నాయకత్వమే కారణమని మాదిగ జాతి మొత్తం భావిస్తుంది. కాబట్టి ఈ విజయాన్ని మందకృష్ణ మాదిగ గారికి మేము అంకితం చేస్తున్నాం. అలాగే మందకృష్ణ మాదిగ గారు నడుపుతున్న ఈ ఉద్యమంలో ఏనాడు, ఏ సందర్భంలో ఏ ఇబ్బంది వచ్చినా, నిర్బంధం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా సమాజం మొత్తం ఉద్యమానికి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అండగా ఉన్నది. పాలకులు ఈ ఉద్యమాన్ని లేకుండా చేయాలని అనేక మందిని చీల్చి పోటీ సంఘాలు పెట్టించిన, ఉద్యమాన్ని చీల్చి కృష్ణ మాదిగ గారి మీద దుష్ప్రచారం చేసిన మాదిగ జాతి ఏనాడు నమ్మలేదు. మాదిగ జాతి మొదటి నుండి ఈ రోజు వరకు మందకృష్ణ మాదిగ గారి మీదే సంపూర్ణమైన నమ్మకం పెట్టుకున్నాడు. మాదిగల యొక్క మనోభావాలు, మాదిగల యొక్క ఆలోచన ధోరణి, మాదిగల యొక్క సంపూర్ణమైనటువంటి
అవగాహన మందకృష్ణ మాదిగ గారికి ఉంది. అందువల్ల వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఈ ఉద్యమాన్ని నడుపుకుంటూ వచ్చి నిలబెట్టుకుంటూ వచ్చి ఈరోజు లక్ష్యాన్ని చేర్చాడు, ఈ విజయాన్ని మాదిగ జాతికి అందించాడు. కాబట్టి ఈ విజయాన్ని మందకృష్ణ మాదిగ గారికి అంకితం ఇస్తున్నట్టుగా ఈ ఉద్యమంలో ప్రధాన మందకృష్ణ మాదిగ గారు అన్నట్టుగా మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో అమల్లోకి వచ్చాక మీకు ఏమేమి బెనిఫిట్స్ జరగనున్నాయి, ముఖ్యంగా బిఫోర్ ఆఫ్టర్ అంటే ఏం చెప్తారు? మేడం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో అత్యధిక జనాభా మాదిగలది. ఇప్పుడు మాకు విద్యా ఉద్యోగ రంగాల్లో ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల మాకు వస్తున్న వాటా కేవలం 2% మాత్రమే. దానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఉషా మేరా కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉంది, జస్టిస్ రామచంద్రరాజు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉంది. స్టిల్ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు కూడా సాక్ష్యంగా ఉన్నాయి. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రొఫెసర్లు ఒక 65 మంది ఉంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రొఫెసర్లు 21 మంది మాత్రమే ఉన్నారు. జనాభా రీత్యా చూసుకుంటే తెలంగాణలో మాదిగలు ఎక్కువ జనాభా ఉన్నారు, మాలలు తక్కువ జనాభా ఉన్నారు. మాదిగల జనాభా సగభాగం కూడా లేని పరిస్థితి ఉంది. కానీ ఉద్యోగ నియామకాలకు వచ్చేసరికి మాత్రం 15% రిజర్వేషన్లో 13% రిజర్వేషన్లు మాల సోదరులకు వెళ్ళినాయి, 2 మాత్రమే మాదిగలకు వచ్చినాయి. ఇవాళ జనాభా నిష్పత్తి ప్రకారం ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ కనుక అమలు జరిగితే, ఇప్పుడున్న జనాభాకు అనుగుణంగా వర్గీకరణ అమలు చేస్తే దాదాపు 10 నుండి 12% రిజర్వేషన్లు మాదిగలకు వస్తాయి. అంటే ప్రస్తుతం వర్గీకరణ జరగకముందు మా వాటా 2%, వర్గీకరణ జరిగితే అది 12% పెరగడానికి అవకాశం ఉంటుంది, అంటే 10% రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మిగతా వాళ్ళ యొక్క జనాభాను కన్నా ఎక్కువ మించి తీసుకోవడం కాదు, లేదా వాళ్ళ కోటా తీసి మాకు ఇవ్వడం కాదు. మాకు న్యాయబద్ధంగా రావాల్సిన మా జనాభా ప్రకారం మాకు రావాల్సిన వాటా మాత్రమే మాకు వస్తుంది. అలాగే మాలల జనాభా ఎంత ఉన్నదో వాళ్ళకి ఎన్ని అవకాశాలు రావో వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి వస్తాయి. అలాగే మాకంటే కింది కులాలు ఉపకులాలని సింధు డక్కలి మాస్టర్ మోచి లాంటి ఉపకులాలని వాళ్ళ జనాభా రేషియో ప్రకారం వాళ్ళకి రావాల్సిన అవకాశం వాళ్ళకి వస్తాయి. వర్గీకరణ ఉద్యమం అనేది జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ను వర్గీకరణ చేసి అన్ని కులాలకు సమాన పంపిణీ చేయాలనే ఒక సామాజిక న్యాయ భావంతో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం. అందువల్ల వర్గీకరణ అమలు జరిగితే మాదిగలకు జనాభా ప్రకారం అవకాశాలు వచ్చి అభివృద్ధిలోకి వస్తారు. అలాగే మాలలకు వాళ్ళ జనాభా ఎంతున్నో వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి వస్తాయి. ఇప్పటికీ అవకాశాలు రాని ఉపకులాలు కూడా అవకాశాలు అందుకొని విద్యా ఉద్యోగ రంగాల్లో అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు గతంలో వస్తున్నటువంటి వాటాతో పోల్చుకుంటే వర్గీకరణ జరిగిన తర్వాత మా వాటా గణనీయంగా పెరుగుతుంది. పెరగడం ద్వారా మాకు విద్యా అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, సంక్షేమ అవకాశాలు పెరుగుతాయి, రాజకీయ అవకాశాలు పెరుగుతాయి. దాని ద్వారా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో మేము అభివృద్ధిలోకి రావడానికి ఈ వర్గీకరణ చట్టం అనేది మాకు దారి తీయడానికి అవకాశం ఉంది. ఈరోజు తీర్పుని ఎక్స్పెక్ట్ చేశారా? ఏంటి ఈ తీర్పు రావడానికి అంటే మీరు ఎవరెవరికి కృతజ్ఞతలుగా భావిస్తున్నారు? మేము ప్రధానంగా ఈ తీర్పు రావడం వెనుక కేంద్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ వర్గీకరణ బలపరుస్తూ వాదనలు వినిపించినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మోడీ గారి తర్వాత ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి 30 సంవత్సరాలుగా అండదండలుగా ఉండి, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి వెన్నంటి ఉండి, ఒక రకంగా చెప్పాలంటే మాదిగ జాతికి ఒక ఆత్మబంధువుగా మారినటువంటి కేంద్ర మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డి గారికి మాదిగ జాతి కృతజ్ఞత తెలియజేస్తుంది. ఎందుకంటే కేంద్ర స్థాయిలో లేదా ఢిల్లీ స్థాయిలో, సుప్రీంకోర్టు స్థాయిలో మాకు పలుకుబడి లేకపోయినా, మాకు రాజకీయ పలుకుబడి లేకపోయినా, మేమంతా పేదవాళ్ళం, మా దగ్గర ఆర్థిక బలం లేకపోయినా, అలాగే మాకంటే బలవంతులు వర్గీకరణ అడ్డుకునే వాళ్ళు, రాజకీయ బలం ఉంది, ఆర్థిక బలం ఉంది, బ్యూరోక్రసీ బలం ఉంది, సుప్రీంకోర్టు వాళ్ళ జడ్జీలు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, అనేక మా బలంతో పోల్చుకుంటే వాళ్ళ బలం అన్ని రకాలుగా పెద్దది. అట్లాంటి ఒక బలమైన శక్తులను మేము ఎదుర్కొని ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా ఈ తీర్పును తీసుకురావడం వెనుక మాకు అన్ని విధాలుగా అనేక దశలు, అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోవడానికి ప్రధాన కారకులు కేంద్ర మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డి గారు. మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ కోసం ఏ సమయంలో ఏ రాత్రి అయినా సరే ఈ సహకారం కావాలంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా ఆ సహకారాన్ని అందించే విధంగా కిషన్ రెడ్డి గారు గొప్ప పాత్ర నిర్వర్తించడం జరిగింది. ఒక రకంగా కృష్ణ మాదిగ గారికి కిషన్ రెడ్డి గారి మధ్యలో ఉన్నటువంటి ఒక స్నేహం అది ఈరోజు మా వర్గీకరణ లక్ష్యాన్ని సాధించడానికి ఒక దిక్సూచిలాగా అది పనిచేసిందని మేము భావిస్తున్నాం. అందువల్ల మోడీ గారు చూపినటువంటి చొరవ, ఆయన ఇచ్చిన మాట మీద నిలబడ్డటువంటి తత్వం, ఏదైతే నవంబర్ 11వ తారీఖు 2023 రోజున హైదరాబాద్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా వచ్చి సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి విచారణలో, అంటే అప్పటికి ఆయన ప్రసంగంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నది, రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరగబోతుంది. మీ అందరి తరఫున, అంటే యావత్ మాదిగ జాతి తరఫున మీకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండి మీ వాదనను సుప్రీంకోర్టులో మేము వినిపిస్తాం, వర్గీకరణకు అండగా మీకు నిలబడతామని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు అనుగుణంగానే ఫిబ్రవరి 4, 5, 6 తేదీలో 3 రోజుల పాటు జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వం నుండి సోలిసిటర్ జనరల్ను, అటార్నీ జనరల్ పంపించి మాదిగ జాతి జరిగిన అన్యాయాన్ని సుప్రీంకోర్టుకు వివరింపజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తరఫున మా మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అందువల్ల ఇవాళ సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కావడం వెనుక కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం యొక్క కృషి దాగి ఉంది. అలాగే ఈ ఉద్యమం మోడీ గారి దశకు చేరడానికి అనేక మంది పెద్దలు సహాయ సహకారాలు ఇచ్చారు. అందులో భాగంగా కిషన్ రెడ్డి గారి సహకారం ఉంది, అమిత్ షా గారి సహకారం ఉంది, ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారి సహకారం కూడా ఉన్నది. అందరి పెద్దల సహకారంతోనే ఈ ఉద్యమం ఇక్కడ దాకా వచ్చిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే బీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా వర్గీకరణ ఉద్యమానికి, ఎంఆర్పీ ఉద్యమానికి వాళ్ళు మద్దతు తీసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ ఉద్యమం
ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా విజయం సాధించిందంటే అది కేవలం మాదిగలకు మాత్రం సాధించుకున్న విజయం కాదు. సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మహిళా సంఘాలు అందరూ ముక్త కంఠంతో వర్గీకరణను మద్దతు తెలిపి ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సహాయ సహకారాలు అందించి అండగా నిలబడడం వల్లనే ఈ విజయం సాధించిందని మేము భావిస్తున్నాం. కానీ ప్రధానంగా ఈరోజు ఈ ప్రక్రియ ద్వారా సుప్రీంకోర్టులో ఎంఆర్పీఎస్ ఉద్యమం విజయం సాధించడం వెనుక మాత్రం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వాళ్ళు చేసినటువంటి కృషి ప్రధానంగా ఉంది. అలాగే తర్వాత కిషన్ రెడ్డి గారి కృషి ఉంది. అందువల్ల మేము వాళ్ళ కృతజ్ఞతగా ఉంటాం, సమాజంలో అన్ని వర్గాలు కూడా కృతజ్ఞత కలిగి ఉంటాం. సో ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాదిగలకు మర్చిపోలేని రోజు, ఈరోజు వచ్చిన ఏదైతే వర్గీకరణ వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అదేవిధంగా విద్య వైద్య రంగంలో కూడా అనేక చోట్ల కూడా మేము ఇన్ని రోజులు కోల్పోవాల్సింది ఏదైతే ఉందో ఇప్పుడు మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. అండ్ ఇందులో ముఖ్యంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మార్గ కృషి ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ సహకారంతో ఇది సాధ్యమైందని ఒకవైపు ఎంఆర్పీఎస్ నాయకులు ప్రస్తుతంతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ పరశురామ్తో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.